బంగారి, నువ్వు దేనికి బాధపడకు. అంతా మంచే జరుగుతుంది. నువ్వు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడు. పాపం జయ ఏడుస్తూనే ఉంది. పో బంగారి. అమ్మా, బంగారి, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు బంగారి, ఏడవకమ్మా. ఇలా చూడు, అమ్మ ఉంది కదా. అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. రవి సార్ చాలా కోపంగా ఉన్నారు. నేను రవి సార్ని ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చూసిందే లేదు. రవి ఒక్కడే కదా కోపంగా ఉంది? లేదు, ఆ ఇంట్లో అందరూ అలాగే ఉన్నారు. నన్నేదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నేనెలా ఆ ఇంట్లో ఉండగలనమ్మా? అమ్ముంది కదా, ఆవిడ నీకు తోడుగా ఉంటుంది కదా. ఈ ఇంట్లో సింహం లాంటిది ఆవిడ. ఆవిడ్ని కాదని నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. ఎందుకమ్మా నా జీవితంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి? నేను రవి సార్ని పెళ్లి చేసుకోవాలని చెప్పానా? లేదు, ఇలాంటి జీవితం కావాలని ఆశపడ్డానా? అదే కదమ్మా విధి. నేనేది వద్దు వద్దు అనే కదమ్మా ఉన్నాను. జాన్సమ్మ నన్ను బలవంతం పెట్టడం వల్లే కదా నేను వెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చున్నాను. నేనేదో ద్రోహం చేసినట్టు చూస్తున్నారమ్మా రవి సార్. నేనేదో ప్లాన్ చేసి ఆయన్ని మోసం చేసినట్టు చూస్తున్నారు. నేను అబద్ధం చెప్తున్నానంటమ్మా. నేను మోసం చేస్తున్నానంట. ఇవాళ తన కంటికి కనిపించిందే రవి ఆలోచిస్తున్నాడు. కాలం తనకి ఏది మంచిది ఏది మంచిది కాదని నేర్పిస్తుంది. అప్పటి వరకు మనం ఓపికగా ఉండాలి బంగారి. తెలియడం లేదమ్మా, నాకు చాలా భయంగా ఉంది. బంగారి, రవికి సంబంధించినంత వరకు తనకి జరిగింది ద్రోహం. అది ద్రోహం కాదని, అది మంచి అని తనకి తెలిసిన తర్వాత తనే మారుతాడు. అప్పటి వరకు ఎదురు చూడటం తప్ప, తన మనసు మార్చడం తప్ప వేరే దారి లేదమ్మా. బంగారి, నువ్వే ఒక్కసారి ఆలోచించి చూడు. ఊర్లో నీ పెళ్లి ఆగిపోయినప్పుడు అందరం ఎంత దిగులు పడిపోయాం. మొత్తం అంతా అమ్మి ఏదో నమ్మకంతో ఈ ఊరికొచ్చేసాం. 25 ఏళ్లుగా నేను చూడని మా అమ్మ కంట్లో నువ్వు పడ్డావమ్మా. అసలు ఎవరో కూడా తెలియని నిన్ను పక్కనే పెట్టుకుంటూ వచ్చింది. రవితో పెళ్లి సంబంధం అడిగారు. అది కాస్త రవికి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లిలో 1000 సమస్యలు. ముహూర్తం చీర నుంచి తాళి వరకు అన్ని ఇబ్బందులే. ఇదంతా దాటి నీకు రవికి పెళ్లి జరిగిందంటే ఇదే కదా విధి. బంగారి, రవి కోసం పుట్టింది నువ్వే. అందుకనే ఆడకూడని ఆటలన్నీ ఆడించి విధి నిన్నిక్కడికి తీసుకొచ్చింది. జరిగిందేది మన చేతిలో లేదు బంగారి, మనల్ని దాటి జరిగింది. అదే విధంగా మీ ఇద్దరు కలిసి కాపురం చేసే రోజు తొందరలోనే వస్తుందమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించకు, ధైర్యంగా ఉండు. నీకు 1000 ఇబ్బందులొచ్చినా మా అమ్మ నీకు తోడుగా ఉంది. ఆవిడ ఒక్కటుంటే చాలు బంగారి, ఎన్నైనా దాటించగలదు. ఇక మీదట ఇదే నీ ఇల్లు, ఆయనే నీ భర్త. ఇది అర్థం చేసుకొని నువ్విక్కడే ఉండాలమ్మా. ఎలాంటి చిన్న ఆధారం లేకుండా బతుకుతున్న మనకి ఇంత పెద్ద ఆసరా దొరికింది. ఈ అవకాశం వదులుకోకూడదు. దీన్ని పట్టుకొని నువ్వు మన 2 కుటుంబాల్ని కలపాలమ్మా. నువ్వు ధైర్యంగా ఉండాలి, సరేనా? వెన్నెలా, ఏంటి ఇలా కూర్చునున్నావు? మనసులో బాధగా ఉంటే గట్టిగా ఏడ్చే వెన్నెలా. బాధని మనసులో అలా పెట్టుకోకూడదమ్మా. అది పోను పోను నిన్నే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏడ్చేసే వెన్నెలా.
అయ్యో వెన్నెలా 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 అమ్మ వెన్నెలా ఏం చేస్తున్నావే వెన్నెలా తలుపు తెరువమ్మా వెన్నెలా చెప్పేది విను వెన్నెలా తలుపు తెరువమ్మా తెరువమ్మా తలుపు తెరు ఏమండి ఏమండి ఎవరైనా రండి అయ్యో వెన్నెలా కోపంలో ఏం చేసుకో ఏమైంది అమృత? ఏం జరిగింది? వెన్నెల తలుపు తీసుకుందండి అయ్యో వెన్నెల, ఇప్పుడు ఏం తలుపు చేయాలి? తీ నాన్న. ఏం నాన్న వచ్చాను, చేయాలో తలుపు తీ. తెలియట్లేదే. వెన్నెల. ఏంటమ్మా? వెన్నెలా వెన్నెలమ్మా. వెన్నెలమ్మా. తలుపు తీ అమ్మా. వెన్నెల వెళ్ళి చెప్పేది లోపలికి విను. వెన్నెల. మేమందరం ఉన్నామమ్మా. వెన్నెల తలుపు తెరు. బయటికి రా అమ్మా. వెన్నెల, వెన్నెల. తలుపు తీ అమ్మా. వెన్నెల. వెన్నెల. తలుపు తీ అమ్మా. వెన్నెల, తలుపు తెరు. తలుపు తీ అమ్మా. వెన్నెల. ఒక్కసారి తలుపు తెరు వెన్నెల. తలుపు తెరు వెన్నెల. వెన్నెలా వెన్నెలా ఏమి చేసుకోవద్దు ఏయ్ నీ వల్లేనే ఇదంతా నా బిడ్డకేమైనా జరిగితే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను వెన్నెలా తలుపు తెరువే వెన్నెల ఏయ్ తలుపు తెరు వెన్నెల వెన్నెల. వెన్నెల. తలుపు తెరువు. వెన్నెల ఏంట్రా నిలబడి చూస్తున్నావు? నాన్న. తలుపు పగలగొట్టు. వెన్నెల ఏంటి ఏంటమ్మా నువ్వు? ఏంటిదంతా? బయట మా ప్రాణాలన్నీ పోయాయే ఏం చేస్తున్నావు లోపల ఇప్పుడు ఎందుకు అందరూ తలుపులు పగలగొడుతున్నారు? అమ్మా ఇప్పుడు నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? అదే వెన్నెలా తను చేసిన పని వల్ల నీ మనసు విరిగి నువ్వేమైనా తప్పుగా ఆలోచించి అమ్మా ఆపమ్మా. ఇప్పుడు నువ్వెందుకు బంగారుని తప్పు పడుతున్నావు? తనదేం తప్పుంది? ఝాన్సీ అమ్మ బావకి బంగారినే కరెక్ట్ అమ్మాయని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఝాన్సీ అమ్మ చెప్పారు. బావ కూడా తాళి కట్టాడు. ఇందులో మనం బాధపడాల్సింది ఏముంది చెప్పు? అంటే అది నువ్వు రవిని మనసులో అవును, కోరుకున్నాను. ఆయనే నాకు భర్తగా రావాలని చిన్న వయసు నుంచి ఆశపడ్డాను. కానీ అదంతా కలగానే మిగిలిపోయింది. ఇంకా ఆయన నా బావ కాదు, బంగారుకి భర్త. అది ఎవరు అనుకున్నా మార్చలేరు కదా. కానీ నన్ను నేనైతే మార్చుకోగలను కదా. మార్చుకున్నాను. మీరు మీ మనసు మార్చుకొని మీ పనేంటో అది మాత్రం చూసుకోండి.